హలో గైస్, ఎల్టెక్స్ క్లాస్కి స్వాగతం. రీసెంట్గా మనకి హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది విత్ టైటిల్ హౌ డ్రోన్స్ ఆర్ ద న్యూ ఫేస్ ఆఫ్ వార్ఫేర్. యుద్ధ రంగంలో డ్రోన్ల వాడకం పెరిగిపోతుంది. అంటే మొత్తం ఇంకా ప్రజెంట్ యుద్ధం అంటే ఇంకా డ్రోన్లతోనే కొనసాగుద్ది మా ఫ్యూచర్లో కూడా అన్న విధంగా మారిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో డ్రోన్స్ గురించి తెలుసుకోవడం సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ద సేమ్ టైం ఇక్కడ మీకు ఇంకో 2 ఆర్టికల్స్ కూడా నేను పెట్టాను, చూడండి. ఓకే, ఒక ఆర్టికల్ రష్యాకి సంబంధించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రజెంట్ వార్ ప్రిజనర్స్ యొక్క స్వాపింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరి ప్రిజనర్స్ని వాళ్ళు వేరే దేశం నుంచి తెప్పించుకుంటున్నారు వెనక్కి. ఓకే, ఇలాంటి టైంలో రష్యా 479 డ్రోన్లతో ఉక్రెయిన్ మీద స్ట్రైక్ చేసిందండి. ఓకే, ఈవెన్ ఉక్రెయిన్ పీస్ టాక్స్ కోసం ఎదురు చూసినప్పటికీ కూడా రష్యా దాడుల్ని ఆపడం లేదు అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఇంకొక మేజర్ న్యూస్, అంటే కొంచెం పాత న్యూస్ అయినా, ఒక నెల రోజుల కిందటిది, నెల కాదు ఒక 20 days కిందటిది అయినా కూడా అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఓకే, ఏంటి అంటే 7,000 kilometers రేంజ్, కెపాసిటీ టు క్యారీ 6 tons ఆఫ్ అమ్యునిషన్, ఆల్ అబౌట్ చైనాస్ న్యూ డ్రోన్ మదర్షిప్ జియోటియాన్. ఓకే, చైనా కొత్తగా ఒక యుఏవిని తీసుకొచ్చిన ఒక డ్రోన్ని, దాని పేరు జియోటియాన్ అండి, జియోటియాన్. ఓకే, ఈజ్ సెట్ ఫర్ ఇట్స్ ఫస్ట్ మిషన్ బై జూన్, ఎన్హాన్సింగ్ ఇట్స్ డ్రోన్ వార్ఫేర్ క్యాపబిలిటీస్. ఓకే, అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దీని ఒక డ్రోన్ మదర్గా పిలుస్తారండి. ఎందుకంటే ఇట్ కెన్ క్యారీ 6 tons ఆఫ్ పేలోడ్ అండ్ డిప్లాయ్ స్వామ్స్ ఆఫ్ స్మాలర్ డ్రోన్స్. అంటే ఇది ఒక డ్రోన్, బట్ ఈ డ్రోన్ అలా ఆకాశం నుంచి వెళ్తుంటే 6 టన్నుల పేలోడ్ని క్యారీ చేస్తూ ఒకేసారి కొన్ని వందల డ్రోన్స్ని, అంత లోపల ఉంటాయి డ్రోన్స్, వాటన్నిటిని ఒకేసారి బయటకు వదలగలదు గుంపులాగా. అదే స్వామ్ ఆఫ్ డ్రోన్ అన్నమాట. ఓకే, అదే జియోటియాన్. ఈ విషయాల్లో మనకి ఇది ఇంపార్టెంట్. సో డ్రోన్స్ గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. డ్రోన్స్ ఆర్ ద న్యూ ఫేస్ ఆఫ్ వార్ఫేర్, అందుకే డ్రోన్స్ ఇన్ వార్ఫేర్ చదువుకోవాలి. సో ఒకసారి ఈ కాన్సెప్ట్ చూసే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ కోర్సెస్ని చాలా తక్కువ ప్రైసెస్కి, అఫోర్డబుల్ ప్రైసెస్కి అందిస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 60,000 రూపీస్కి. యూపీఎస్సీతో పాటు మాకు బ్యాంక్, రైల్వే, గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా కావాలి అనుకునే వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ 80,000 రూపీస్కి అందిస్తుంది. ఓకే, అండ్ ఈ 2 కోర్సులు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతోనే లభిస్తాయి. అండ్ వీటికి రెండింటికి కూడా మంత్లీ 5,000 రూపీస్ ఈఎంఐ రూపంలో పే చేసుకునే అవకాశాన్ని మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ కనిపిస్తుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలా? కింద కనిపిస్తుంది కదా నెంబర్ 7893899553, దానికి కాంటాక్ట్ చేయండి. లేదంటారా, ఎల్టీఎక్స్ క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. ఓకే, సో ఇంకా మన చాప్టర్లోకి వెళ్ళిపోతే డ్రోన్స్. ఓకే, డ్రోన్స్ ఇన్ వార్ఫేర్. అయితే డ్రోన్స్ ఇన్ వార్ఫేర్ చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా మన డ్రోన్స్ గురించి చెప్పుకున్నాండి. డ్రోన్స్ అంటే ఏంటి మీ అందరికీ తెలిసిందే. డ్రోన్స్ని మనం ఏమంటాము, అఫీషియల్గా టెక్నికల్గా టర్మ్ ఏమంటామంటే యూఏవి అంటాం. అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అంటే గాల్లో ఎగురుతూ వెళ్ళే వాహనాలు, కానీ అందులో మనుషులు ఎవరు ఉన్నారు. అంటే దేవర్ either రిమోట్ కంట్రోల్డ్ ఆర్ దే either ఫ్లై అటానమస్లీ. అంటే రిమోట్ కంట్రోల్, ఎక్కడి నుంచో ఒక మనిషి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు రిమోట్ ద్వారా. ఓకే, లైక్ మీరు ఇప్పుడు ఫోటోషూట్లు అవుతున్నాయి కదా, అందులో డ్రోన్ పైకి ఎగరేస్తారు, బట్ కింద రిమోట్తో కంట్రోల్ చేస్తుంటారు. అలా రిమోట్ కంట్రోల్డ్ అయి ఉండొచ్చు, లేదా అటానమస్ కూడా అయి ఉండొచ్చు. అంటే కొన్ని డ్రోన్స్ అటానమస్గా వాటికవే ఎగురుతూ ఉంటాయి. ఓకే, యూజింగ్ సెన్సార్స్ అండ్ జీపీఎస్ ఇలాంటి వాటిని వాడుకొని ఎగురుతుంటాయి. సో ఇవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. దీనికంటూ ఆన్ బోర్డ్ పైలట్ అనేవారు ఉండడు. మామూలుగా ఒక ఫ్లైట్ ఏదైనా ఎగురుతుందంటే, అది హెలికాప్టర్ అయినా విమానమైనా దేనికైనా కూడా ఒక పైలట్ కావాలి. దీనికి ఆన్ బోర్డ్ పైలట్ ఉండడు. అది డ్రోన్ యొక్క ప్రత్యేకత. అండ్ ఒక డ్రోన్ పనిచేయాలంటే మనకి బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి, ప్రొపెల్లర్లు, మోటార్లు, ఓకే, బ్యాటరీ, ఒక కంట్రోలర్, ఒక జీపీఎస్ మాడ్యూల్. అది అటానమస్ అయితే మళ్ళీ కెమెరా, సెన్సార్స్, ఓకే, స్టెబిలైజేషన్ కోసం ఒక గింబాల్, యాక్సిలరోమీటర్, ఆల్టీమీటర్, ఇలాంటి అన్ని డివైజెస్ కలిపి. అంటే మామూలుగా ఒక ఫ్లైట్కి ఎలాంటివి అవసరం అవుతాయి అన్ని రకాల డివైజెస్ కూడా దీనికి అవసరం అవుతూ ఉంటాయండి. ఓకే, అండ్ ఈ డ్రోన్స్ని మనకి ప్రెజెంటే చాలా ఫీల్డ్స్లో ఉపయోగిస్తున్నారు. లైక్ అగ్రికల్చర్లో మందులు స్ప్రే చేయడం కంటే పెస్టిసైడ్ స్ప్రే చేయడానికి కానీ,
లేదా క్రాప్ హెల్త్ని మానిటరింగ్ చేయడానికి కానీ, లేదా క్రాప్ అసలు ఎంత ఉంది అని చెప్పి అబ్జర్వేషన్ కోసం కానీ, లైక్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇలాంటి స్కీమ్స్ కోసం అబ్జర్వేషన్ కోసం కానీ ఉపయోగిస్తున్నారు. అగ్రికల్చర్లో వాడుతున్నారు. ఓకే, డెలివరీ కోసం వాడుతున్నారు. అన్ని దగ్గరలా వాడకపోయినా ఇంకా ఇప్పుడు కొన్ని దేశాల్లో ఆల్రెడీ ఈ కామర్స్లో వాడుతున్నారు. ఓకే, అన్నిటికంటే ప్రత్యేకంగా డెలివరీ వాడుతుంది ఎక్కడ అంటే మెడికల్ సర్వీసెస్ అండి. ఎమర్జెన్సీ మెడిసిన్స్ని ఎక్కడైనా రిమోట్ లొకేషన్స్కి పంపించడానికి, యాక్సెస్ లేని ప్రాంతాలకు పంపించడానికి వాడుతున్నారు. ఓకే, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్లో వాడుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు అక్కడ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతాయి, దానిలో వాడుతున్నారు. అలాగే ఏరియల్ మ్యాపింగ్, అసలు ఎంత ప్రాంతంలో డిజాస్టర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ పడింది, ఇంపాక్ట్ పడింది అనేది కోసం వాడుతున్నారు. ఓకే, అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో కూడా వాడుతున్నారు. వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో వాడుతున్నారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ఓకే, బ్రిడ్జ్ల కన్స్ట్రక్షన్లో కానీ ఇలాంటి వాటి విషయంలో వాడుతున్నారు. మీడియా అండ్ ఫిల్మ్ విషయంలో వాడుతున్నారు. ఓకే, అంటే చిత్ర నిర్మాణాలు మీరు చూసే ఉంటారు కదా, మన చిన్న చిన్న పెళ్లి షూట్లకే డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం, అలా పెద్ద పెద్ద సినిమాలకు ఉపయోగించరండి, ఉపయోగిస్తారు, దానిలో వాడుతున్నారు. కొన్నిసార్లు ఫైర్ ఫైటింగ్ కోసం, అంటే ఇది కూడా మనకి కొంతవరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినా సపరేట్గా చెప్పుకోవచ్చు, ఫైర్ ఫైటింగ్ కోసం. ఓకే, కొన్ని సిటీల్లో ట్రాఫిక్ మానిటరింగ్ కోసం వాడుతున్నారు. విజయవాడ సిటీలో రీసెంట్గా మనకి విజయవాడ కమిషనరేట్ అనౌన్స్ చేసింది కూడాను. ఓకే, డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్ని మానిటర్ చేస్తున్నాం, ఎక్కడ ట్రాఫిక్ ఉండిపోకుండా అలా కదులుతూ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఓకే, సర్వైలెన్స్ కోసం వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎంత చూస్తే అండి ఏపీలో, ఓకే, డ్రోన్లు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. ఎక్కడ ఏ మారుమూల ప్రాంతాల్లో ఒక అసాంఘిక కార్యక్రమం, యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏం జరిగినా, అది మద్యపానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అలాంటివి జరుగుతుంటే వాటిని అరెస్ట్ చేయడం కూడా మీరు న్యూస్లో చూసుంటారు. అంటే డ్రోన్స్ని ఉపయోగించిన రంగం లేదు, అన్ని రంగాల్లో కూడా డ్రోన్స్ని వాడేస్తున్నారు అనమాట. ఓకే, సో డ్రోన్స్ అనేవి ఇప్పుడు ఒక కొత్త ఫేస్ అన్నమాట మొత్తం అంటే ప్రతి విషయంలో కూడాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వార్ఫేర్, యుద్ధ రంగంలో కూడా వాడుతున్నారు. ఓకే, అయితే ఈ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం రకరకాలుగా క్లాసిఫై చేయొచ్చండి. అంటే డ్రోన్స్ లైక్ ఎలాగంటే చెప్తాను చూడండి. ఒకటి, ఫస్ట్ డ్రోన్స్ని వాటి యొక్క వింగ్ టైప్ బట్టి క్లాసిఫై చేయొచ్చండి. వింగ్ టైప్ అంటే ఏంటి సార్ అంటే, మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళలో చూస్తారు కదా, ఒక డ్రోన్ ఉంటే మధ్యలో కెమెరా ఉంటుంది. ఓకే, మధ్యలో కెమెరా ఉండి 4 కార్నర్లో 4 ఫ్యాన్స్ ఉంటాయి. ఇదే కదా మీరు చూసుంటారు. ఓకే, అంటే ఇక్కడ వింగ్ అనేది ఫిక్స్డ్గా ఉండకుండా వింగ్స్ అనేవి అంటే తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే వింగ్స్ రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే రోటార్ టైప్ అండి. ఓకే, బట్ మీరు చూస్తే కొన్ని డ్రోన్స్ విమానాలాగే ఉంటాయి. విమానాలాగా ఉన్నాయంటే అర్థం ఏంటి, అవి ఫిక్స్డ్ వింగ్ అన్నమాట. అంటే ఇలా ఉంటాయి, మీరు చూసే ఉంటారు కదా. ఓకే, ఇలా డ్రోన్ మీకు కనిపిస్తుంది, ఇటుపక్క ఒక వింగు, అటుపక్క ఒక వింగుతో, ఓకే, ఇలా వెళ్తాయి కదా, అవి ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అన్నమాట. మనకి మిలిటరీలో ఎక్కువగా వాడే ఫిక్స్డ్ వింగే, గుర్తుపెట్టుకోండి. రోటార్ టైప్ మనకి మిగతా అవసరాల కోసం ఎక్కువగా, అంటే లైక్ ఈ కామర్స్లో కానీ లేదా మిగతా అవసరాల కోసం ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఫిక్స్డ్ వింగ్ టైప్ని ఎక్కువగా మనకి వీటిలో వాడతారు. దీనిలో మిలిటరీ అవసరాల కోసం అయితే వాడతారండి. ఓకే, సెకండ్ క్లాసిఫికేషన్ వాటి యొక్క వెయిట్ బట్టి మనం చేయొచ్చండి. ఓకే, వెయిట్ బట్టి చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లాసిఫికేషన్ ప్రకారం నానో అంటే డ్రోన్ యొక్క వెయిట్ 250 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటే అది నానో. ఓకే, అలాగే మైక్రో అంటే 250 గ్రామ్స్ నుంచి 2 kgs వరకు. అలాగే ఒకవేళ ఒక డ్రోన్ యొక్క వెయిట్ 2 kgs దాటి 25 kgs వరకు ఉంటే దాన్ని స్మాల్ డ్రోన్ అంటారు. అదేవిధంగా మీడియం డ్రోన్ అయితే 25 kgs నుంచి 150 kgs వరకు ఉంటుంది. అండ్ లార్జ్ డ్రోన్ అంటే అర్థం ఏంటంటే, ఒక డ్రోన్ యొక్క వెయిట్ ఇంకా 150 kgs దాటేసింది అనుకోండి, దాన్ని మనం ఒక లార్జ్ డ్రోన్గా పిలవచ్చు. సో ఇది వెయిట్ బేస్డ్ క్లాసిఫికేషన్. వెయిట్ తర్వాత మనకి రేంజ్ ఆధారంగా కూడా డ్రోన్స్ని క్లాసిఫై చేస్తారండి. అంటే ఎందుకంటే ఒక డ్రోన్ ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంటే. నువ్వు సినిమాల కోసం షూటింగ్ల కోసం వాడే డ్రోన్ ఎక్కువ దూరం వెళ్ళదు, అది తక్కువ దూరమే ఉంటుంది రేంజ్. సో రేంజ్ ప్రకారం చూసుకుంటే ఒక 5 kilometers కంటే తక్కువ దూరం వెళ్ళే డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెరీ క్లోజ్ డ్రోన్స్ అంటారండి, వెరీ క్లోజ్ డ్రోన్స్. ఓకే, అలాగే 5 to 50 kilometers వరకు వెళ్తే 50 kilometerల వరకు వెళ్ళగలిగేవి క్లోజ్ డ్రోన్స్. అలాగే 50 kilometerల నుంచి
150 కిలోమీటర్ల వరకు వెళ్తున్నాయి అనుకోండి, దాన్ని షార్ట్ డ్రోన్స్ అంటారు. 150 నుంచి 650 కిలోమీటర్ల వరకు వెళ్తూ ఉంటే దాన్ని మీడియం రేంజ్ డ్రోన్స్ అంటారు. అండ్ ఫైనల్గా 650 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్తున్నాయి అనుకోండి, దాన్ని లాంగ్ రేంజ్ డ్రోన్స్ అని చెప్పి పిలుస్తారు. అంటే ఇది రేంజ్ ఆధారంగా వాటి యొక్క క్లాసిఫికేషన్. అలాగే వాటి యొక్క యాక్టివిటీ టైప్ని ఆధారంగా చేసుకుని కూడా మనం వాటిని క్లాసిఫై చేయొచ్చు. అలాగే వాటికి వస్తున్న పవర్ని బట్టి ఆధారంగా కూడా క్లాసిఫై చేయొచ్చు. పవర్ అంటే కొన్ని బ్యాటరీ పవర్డ్ ఉంటాయి, ఇంకా కొన్ని ఫ్యూయల్ పవర్డ్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు మిలిటరీలో వాడే చాలా డ్రోన్స్ ఫ్యూయల్ పవర్డ్ ఉంటాయి, బ్యాటరీ నుంచి కాకుండా ఫ్యూయల్ బర్న్ అయ్యి వాటి నుంచి పవర్ సప్లై జరుగుతూ ఉంటుంది. సో పవర్ జనరేషన్ బట్టి, అంటే దాని పవర్ సప్లై ఎలా వస్తుందనే దాన్ని బట్టి కూడా డ్రోన్స్ క్లాసిఫికేషన్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, అయితే ఇప్పుడు ఇవి కాకుండా మనకి మిలిటరీలో డిఫెన్స్లో ఈ డ్రోన్స్ని ఎప్పటి నుంచి వాడుతున్నారు, అదే డ్రోన్స్ ఇన్ వార్ఫేర్. అయితే ఒక గుర్తు పెట్టుకోండి, ఒక విషయం ఏంటంటే ఈ డ్రోన్ల వాడకం మిలిటరీలో మీరు ఏమనుకుంటారు, ఈ 21st సెంచరీలో స్టార్ట్ అయి ఉంటుంది, అంతకంటే ముందు స్టార్ట్ అవ్వడానికి అవకాశం లేదు అనుకుంటారు కదా. బట్ ఫస్ట్ టైం డ్రోన్స్ని మిలిటరీ అవసరాల కోసం వాడింది 1849లో అండి. ఓకే, 1849లో ఏ కంట్రీ వాడిందంటే ఆస్ట్రియా వాడింది అనమాట. ఆస్ట్రియా వాడింది ఎవరికి మీద కంటే ఇటలీ క్యాపిటల్ మనకు ఉంటుంది కదా, వెనిస్ ఉంటుంది కదా, వెనిస్ మీద వాడింది అనమాట. వెనిస్ కోసం వాడింది. అయితే ఇవి ఎక్కువ శాతం డ్రోన్ అనుకునే కంటే ఇవి ఒక హాట్ ఎయిర్ బెలూన్స్ అనమాట. అన్మాన్డ్ హాట్ ఎయిర్ బెలూన్స్ అండి. అలాంటి అంటే మనిషి పైలట్ ఎవరు లేకుండా ఉండే హాట్ ఎయిర్ బెలూన్స్ అనమాట. ఓకే, వీటిని ఫస్ట్ టైం మనకి ఆస్ట్రియా అనే కంట్రీ వాడింది, గుర్తుపెట్టుకోండి. ఇందులో బాంబులు ఉంటాయి, ఆ ఎయిర్ బెలూన్స్లోనే బాంబులు ఉంటాయి. వాటిని తీసుకెళ్ళి అక్కడ దేశం మీద వేయడం వాళ్ళ యొక్క ఉద్దేశం. నియర్లీ 200 వరకు హాట్ ఎయిర్ బెలూన్స్ని వాడిందనమాట. బట్ తర్వాత మళ్ళీ వరల్డ్ వార్ 1 టైంలో మళ్ళీ వీటి యొక్క వాడకం జరిగిందండి. వరల్డ్ వార్ 1లో 2 కంట్రీస్ వీటిని మనకి టెస్ట్ చేసాయి, వాడలేదు కానీ టెస్ట్ చేసాయండి. ఒకటి 1917లో యూకే టెస్ట్ చేసింది. యూకే ఏంటంటే రేడియో కంట్రోల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసింది. యునైటెడ్ కింగ్డమ్, అదే బ్రిటన్, రేడియో కంట్రోల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసింది. అదేవిధంగా 1918లో ఒకే యుఎస్ఏ ఏం చేసిందంటే ఒక ఏరియల్ టార్పెడోని టెస్ట్ చేసిందండి. ఏరియల్ టార్పెడో అంటే నీటిలోకి వదిలేదు, మీకు తెలుసు కదా, నీటిలో సబ్మెరైన్ నుంచి విడిచిపెట్టే ఆయుధాలు ఏమన్నా టార్పెడోలు అంటాం. అలా గాల్లోంచి వెళ్ళి ఒక టార్పెడోని లాంచ్ చేసింది. దాని పేరు ఏంటంటే కెటరింగ్బర్గ్ అనమాట, కెటరింగ్బర్గ్. ఓకే, అయితే అదృష్టం ఏంటంటే ఈ 2 డ్రోన్స్ని కూడా మనకి వరల్డ్ వార్ 1 టైంలో ఆపరేషనల్గా వాడలేదు. టెస్టింగ్ అయితే చేశారు కానీ ఆపరేషనల్గా అయితే వాడలేదు. బట్ ఆపరేషన్ జరిగింది మాత్రం క్లియర్గా వరల్డ్ వార్ 2 టైంలో జరిగింది. ఓకే, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా డ్రోన్ వాడకం పెరిగింది వియత్నాం వార్లో జరిగిందండి. ఓకే, వియత్నాం వార్లో మనకి రీకనాయిసెన్స్ డ్రోన్స్ని ఎక్కువగా వాడారనమాట. రీకనాయిసెన్స్ డ్రోన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఎనిమీ ఎక్కడున్నారో వాళ్ళ స్థావరాన్ని తెలుసుకోవడానికి సర్వేలెన్స్ కోసం పంపించే ఒక డ్రోన్ అనమాట. ఓకే, సో ఇక్కడ వియత్నాం వార్ నుంచే డ్రోన్స్ అనేవి ఒక స్టాండర్డ్ మిలిటరీ టూల్గా మారాయి. వియత్నాం వార్ తర్వాత మనకి 9/11 అటాక్స్ జరిగినప్పుడు అమెరికాలో ఆ అటాక్స్ టైంలో కూడా ఈ ఎనిమీస్ని లొకేట్ చేయడానికి వీటిని ఉపయోగించారు. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా డ్రోన్ల వాడకం జరిగింది రష్యా ఉక్రెయిన్ వార్లోనే. ఓకే, చాలా ఎక్కువగా వాడుతుంది రష్యా ఉక్రెయిన్ వార్లో. అంటే డ్రోన్ల వాడకం ఇప్పుడు నుంచి జరుగుతుంది కాదు, ఆర్మీలో మిలిటరీలో ఎప్పటి నుంచో మనకి జరుగుతూ ఉంది. అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇగోండి ఈ మిలిటరీకి సంబంధించి డ్రోన్లు ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనం చూసుకున్నాం అనుకోండి ఒకసారి. ఇది పిఐబి మనకి ఇచ్చిన ఒక ఇన్ఫోగ్రాఫ్ అండి. ఓకే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, కనిపించదు అనుకుంటే నేను జూమ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ ఇచ్చేది చూడండి, సర్వేలెన్స్ అండ్ రీకనాయిసెన్స్ డ్రోన్స్. ఓకే, ఈ సర్వేలెన్స్ అండ్ రీకనాయిసెన్స్ డ్రోన్స్ని మనకి దేనికోసం వాడతారంటే దేవర్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రీకనాయిసెన్స్ పర్పజెస్. చెప్పాను కదా. ఓకే, ఎవరైనా ఎనిమీని లొకేట్ చేయడం, వాళ్ళ స్థావరాలని లొకేట్ చేయడం, ఇంటెలిజెన్స్ కోసం వాడేవి ఒక డ్రోన్స్. వీటిని ఐఎస్ఆర్ డ్రోన్స్ అంటారు. ఇండియా దగ్గర ప్రెజెంట్ ఉన్న ఐఎస్ఆర్ డ్రోన్స్ ఏంటంటే ఒకటి తాపస్ BH-201 అంటే టాక్టికల్ అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్ ఫర్ ఏరియల్ సర్వేలెన్స్.
అలాగే డిఆర్డిఓ డెవలప్ చేసిన రుస్తుమ్, అదేవిధంగా ఇజ్రాయెల్ నుంచి వచ్చిన హెరాన్ అనేది మనకి ఈ మూడు కూడా టాపస్, రుస్తుమ్, హెరాన్ ఈ మూడు కూడా ఇండియా దగ్గర ఉన్న సర్వేలెన్స్ డ్రోన్స్. అలాగే కమర్షియల్ ఆర్ మాడిఫైడ్ సివిలియన్ డ్రోన్స్ని కమర్షియల్ డ్రోన్స్గా వాడడం అంటే అలా వాడుతున్నవి. ఓకే, అంటే అర్థం ఏంటి, అలా వాడేవి ఏంటి అర్థం ఏంటి అంటే ఈ డ్రోన్స్ని మనం కమర్షియల్ పర్పజెస్ కోసం వీటి కోసం వాడుతూ ఉంటాం, డెలివరీల కోసం ఇలాంటి కోసం వాడుతూ ఉంటామండి అంతే. ఓకే, తర్వాత స్వామ్ డ్రోన్స్ ఎక్కడ వచ్చిందండి ఈ పదం గుర్తుందా? చైనా ఫస్ట్ పేపర్ క్లిప్పింగ్ చూసినప్పుడు చైనా ఒక డ్రోన్ మదర్షిప్ని తయారు చేసింది ఓకే అని చెప్పాం కదా, గుర్తుంది కదా. సో స్వామ్ డ్రోన్స్ అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు డ్రోన్స్ అవుతుంటుంది చూసారా, ఈ డ్రోన్స్లో ఏమవుతాయి, అన్ని డ్రోన్స్ని కలిపి యూనిక్గా ఆపరేట్ చేస్తారు, అంటే అన్నిటినీ కలిపి ఒకేసారి ఆపరేట్ చేస్తుంటారు కదా. సో ఏం చేసినా అన్ని డ్రోన్లు కలిపి చేస్తాయి. అలాగే ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ డ్రోన్స్ ఆపరేట్ ఇన్ కోఆర్డినేషన్ టు ఓవర్వెల్మ్ ఎనిమీ డిఫెన్సెస్. ఓకే, అంటే ఎనిమీ డిఫెన్సెస్ని వాళ్ళని తప్పుదారి పట్టించడానికి లేదా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ డ్రోన్లు కలిసి ఒకేసారి కోఆర్డినేషన్తో పనిచేస్తే దాన్ని మనం స్వామ్ డ్రోన్స్ అని చెప్పి పిలుస్తామండి. ప్రజెంట్ ఇండియాలో డిఆర్డిఓ అండ్ కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా స్వామ్ డ్రోన్ టెక్నాలజీ మీద పనిచేస్తూ ఉన్నాయి, స్వామ్ డ్రోన్స్. ఓకే, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్మ్డ్ కంబాట్ డ్రోన్స్ అండి, యూసీఏవీస్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూసీఏవీస్ అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్ అండి. ఇవేంటి అంటే మామూలుగా ఇవి జనరల్గా మనం ఇప్పుడు సర్వేలెన్స్ రీకనైజెన్స్ డ్రోన్స్ ఉన్నాయి కదా, వీటిని జస్ట్ యూఏవీస్ అని పిలిస్తే చాలు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. బట్ అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్స్ అంటే అర్థం ఏంటంటే ఇవి బాంబుల్ని మిసైల్ని తమతో పాటు క్యారీ చేస్తే దాన్ని మనం యూసీఏవి అని పిలుస్తుంది. ఇంకేం తేడా లేదు, సేమ్ సింపుల్గా బాంబుల్ని మిసైల్స్ని తమతో పాటు క్యారీ చేస్తాయి అన్నమాట, అంతే. ఓకే, సో వీటి ద్వారా మనం ఖచ్చితంగా మిసైల్స్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇండియా దగ్గర మనకి ప్రజెంట్ డిఆర్డిఓకి సంబంధించి ఘటక్ ఓకే ప్రజెంట్ డెవలప్మెంట్లో ఉంది, ఆల్రెడీ టెస్టింగ్ కూడా అయింది చాలాసార్లు. అలాగే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన హెరాన్ టీపీ, ఈ రెండు మనకి కంబాట్ డ్రోన్స్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది లాయిటరింగ్ మ్యూనిషన్స్ అండి. ఈ లాయిటరింగ్ మ్యూనిషన్స్ని మనం ఏమంటామంటే సింపుల్గా ఓకే, అంటే వీటిని లోకల్ అంటే అది ఇజ్రాయెల్ లాంగ్వేజ్, ఆ పదం ఎక్కడితో మనకి ఐడియా లేదు, కానీ వీటికి ఇంకొక పదం వాడతారు, దాని పేరేంటంటే కమికాజే. ఓకే, కమికాజే అంటే వేరు కాదు, కమికాజే అన్న లాయిటరింగ్ మ్యూనిషన్స్ అన్న రెండింటికి ఒకటే మీనింగ్. ఇది ఏం చేస్తుందంటే డ్రోన్ని మిసైల్స్ని రెండింటిని కంబైన్ చేసి ఒక కంబాట్ డ్రోన్ లాంటిది అనమాట. సింపుల్గా చెప్పంటే యూసీఏవి లాంటిదే. బట్ దానికి దీనికి ఉండే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇవి సూసైడ్ డ్రోన్స్ అనమాట. అంటే అర్థం ఏంటంటే మీరు మామూలుగా ఇప్పుడు మీరు టెర్రరిస్టులు చూస్తుంటారు కదా, టెర్రరిస్టుల్లో రెండు రకాలు. ఒకటి వాళ్ళు గన్నులు పట్టుకొచ్చి మన మీద కాలుస్తుంటారు, దాడి చేస్తారు. రెండో వాళ్ళు ఏం చేస్తారు, సెల్ఫ్ బాంబ్స్. ఓకే, వాళ్ళ కోట్లో ఒక బాంబు పెట్టుకొని వాళ్ళే పేల్చేసుకుంటారు. అప్పుడు అందరూ దాని చుట్టూ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. సో అలాగా ఇవేం చేస్తాయంటే అక్కడికి వెళ్ళి మిసైల్స్ని ఏం లాంచ్ చేయవండి. ఓకే, డైరెక్ట్గా ఒక ఎనిమీ ప్లేస్కి వెళ్ళి అక్కడ పడిపోయి వెంటనే బ్లాస్ట్ అయిపోతాయి. సో వెంటనే బ్లాస్ట్ అయిపోగానే కంప్లీట్గా అక్కడ ఉన్న ప్రాంతం అంతా పూర్తిగా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అది లాయిటరింగ్ మ్యూనిషన్స్ అండి. కమికాజే పేరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వచ్చినా కూడా నిధులో లేబడిగినా చెప్పాలి కమికాజే అంటే తెలీదు అనే విధంగా ఉండకూడదండి. ఓకే, సో మనకి ఇండియా దగ్గర కూడా ప్రజెంట్ రెండు ఇవి ఉన్నాయన్నమాట. ఓకే, ఏంటవి లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఆర్ కమికాజే డ్రోన్స్ ఉన్నాయి. ఒకటి నాగాస్త్ర, దీన్ని సోలార్ ఇండస్ట్రీస్ అనే సంస్థ మరియు జెడ్ మోషన్ అనే సంస్థ కలిపి తయారు చేశాయి నాగాస్త్ర 1. ఓకే, ఇది 1.5 kgs పేలోడ్ని అంటే 1.5 kgల బాంబుని 15 కిలోమీటర్ల రేంజ్ వరకు తీసుకెళ్ళి అక్కడ తనకి తాను సూసైడ్ చేసుకోగలదు. రెండోది వార్మేట్ అండి, పోలాండ్కి సంబంధించి WB గ్రూప్ అనే ఒక సంస్థ దీన్ని తయారు చేసింది అనమాట, వార్మేట్. ఓకే, పేర్లు అంటే మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగేయచ్చు, ఒక పేరు ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ డ్రోన్ అని అడగొచ్చు. ఓకే, ఖచ్చితంగా చెప్పగలగాలి. సో అర్థమైంది కదా, అంటే ఇక్కడ ఇన్ఫోగ్రాఫ్ ప్రకారం ఇచ్చిన డ్రోన్స్ అర్థమైంది కదా టైప్స్. ఇవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా నేను చెప్తానండి, అవి కూడా మీకు చెప్తాను, వినండి, క్లియర్గా వినండి.
తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకొక రకం ఏంటంటే దాని రేంజ్ ఆధారంగా దాని యొక్క ఆపరేషనల్ విధానం ఆధారంగా డ్రోన్స్ని ఎఫ్పివి అని కూడా ఒకటి క్లాసిఫై చేయొచ్చండి. ఎఫ్పివి అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అండి, ఫస్ట్ పర్సన్ వ్యూ. దీన్ని ఆర్పివి అని కూడా అనొచ్చు. ఆర్పివి అంటే రిమోట్ పర్సన్ వ్యూ అనమాట, రిమోట్ పర్సన్ వ్యూ ఆర్ సింప్లీ దీన్నే వీడియో పైలటింగ్ అనొచ్చు అనమాట. అంటే ఇందులో పైలట్ ఉండరు, అది నార్మల్గా తనకి తానే వెళ్తుంది, అది కామన్. అయితే దాన్ని చూస్తూ ఆపరేట్ చేస్తుంటారు. అంటే దానికి ఒక వీడియో కెమెరా ఉంటుంది, ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూసి ఒక వ్యక్తి కింద నుంచి ఆపరేట్ చేస్తున్న మీరు చూస్తుంటారు కదా, పెళ్ళిలో చేస్తారు కదా, పెళ్ళిలో షూటింగ్ చేసేటప్పుడు ఇవంతా కూడాను అవి ఎఫ్పివిలు అనమాట, ఫస్ట్ పర్సన్ వ్యూ అనమాట. అంటే దీనికి ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక ఆపరేటర్ ఉంటారు, వాళ్ళు కెమెరా ద్వారా ప్రతి విషయాన్ని చూస్తూ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అంటే ఇది అటానమస్ కాదండి. ఎఫ్పివి. ఈ ఎఫ్పివిలు మనకి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో చాలా ఫేమస్ అయ్యాయి. మిగతా అన్నింటికంటే ఎక్కువగా ఫేమస్ అయింది రష్యా ఉక్రెయిన్ వార్లో ఎఫ్పివిలు అండి. ఎందుకంటే రెండు సైడ్లు కూడా చాలా ఎక్కువగా మనకి ఈ డ్రోన్స్ని ఉపయోగించే ఎఫ్పివిస్ని. అండ్ ఇండియన్ ఆర్మీ కూడా చాలా రీసెంట్గానే ఈ ఇండియన్ ఆర్మీలోనికి మే 2025లో 2025 మేలోనే 5 ఎఫ్పివిల్ని కొనిందండి. 5 ఎఫ్పివిల్ని కొనింది. ఇంకొక 95 ఎఫ్పివిల కోసం ఆర్డర్ కూడా ఉందన్నమాట. సో దేనికోసం అంటే ఈ ఎఫ్పివిల్ని యాంటీ ట్యాంక్ పేలోడ్తో ఇంటిగ్రేట్ చేసి కొనిందనమాట. యాంటీ ట్యాంక్ పేలోడ్ అంటే ట్యాంక్స్కి సంబంధించి ఎక్కడైనా యుద్ధ ట్యాంకులు వస్తున్నాయంటే వాటికి సంబంధించి టార్గెట్లని కరెక్ట్గా ఇచ్చేయడానికి వీటిని తీసుకుందనమాట. వీటిని డెవలప్ చేసింది ఎవరంటే టీబీఆర్ఎల్ అనే సంస్థ, ఇండియన్ సంస్థ వీటిని డెవలప్ చేసిందండి. టీబీఆర్ఎల్ అంటే టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, చండీగఢ్లో ఉంటుంది ఈ సంస్థ, టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. సో ఇప్పుడు ఎఫ్పివిలు కూడా ఇండియన్ ఆర్మీలోకి వస్తున్నాయి. సో ఇదొక రకం, అంటే టైప్ ఆఫ్ ఆపరేషన్ బట్టి అని చెప్పొచ్చు. మన టైప్ ఆఫ్ ఆపరేటింగ్, దాన్ని ఎలా ఆపరేట్ చేస్తామనే దాన్ని బట్టి. అయితే ఇక్కడ ఇంకొక రకమైన క్లాసిఫికేషన్ కూడా ఉందండి. వాటి యొక్క హైటు బట్టి కూడా మనం డ్రోన్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి మేల్, ఒకటి మేల్ కదా, రెండోది ఫీమేల్ అంటారేమో, కాదండి, హేల్ అండి. మేల్, హేల్. మేల్, హేల్ రెండింటికి తేడా ఏంటంటే మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్, అంటే తక్కువ కాదు, మీడియం మధ్యలో ఉంటుంది ఎత్తు, లాంగ్ ఎండ్యూరెన్స్, మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్. పేరులో ఉంది, అంటే ఇది మీడియం హైట్లో ఎగురుతుంటుంది, లాంగ్ ఎండ్యూరెన్స్ అంటే ఎక్కువ కాలం పాటు నిలవగలదు అని చెప్పి. సార్ ఎక్కువ కాలం అంటే ఎంత సార్? 24 నుంచి 48 అవర్స్ వరకు ఉండగలదండి. అది ఎక్కువే కదా, ఒక డ్రోన్కి అది ఎక్కువే కదా. మీరు మామూలుగా అనుకోవచ్చు సార్ 22 డేస్ ఏముంది సార్ అనుకోవచ్చు, బట్ ఒక డ్రోన్కి అది ఎక్కువే. సో అలా మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ని మేల్ అని చెప్పి పిలుస్తారండి. ఇప్పుడు మనకి ఇవి ఎంత హైట్లో వెళ్తుంటాయంటే 10,000 నుంచి 30,000 ఫీట్ హైట్లో వెళ్తూ ఉంటాయి. ప్రజెంట్ ఇండియా దగ్గర మనకి ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయండి. అదే డిఆర్డిఓ తయారు చేసిన రుస్తోమ్ అండి. రుస్తోమ్ అనే డ్రోన్ మేల్ డ్రోన్ కిందకి వస్తుంది. మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ అండి. సో డిఆర్డిఓ రుస్తోమ్. దాంతోపాటు డిఆర్డిఓ తయారు చేసిన ఆర్చర్ నెక్స్ట్ జనరేషన్ డ్రోన్ కూడా ఈ మేల్ కేటగిరీ కిందకే వస్తుంది. అదే హేల్ కేటగిరీ చూసామనుకోండి, హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అండి. అంటే అర్థం ఏంటంటే ఇది 30,000 ఫీట్ కంటే కూడా ఎక్కువ హైట్కి వెళ్ళగలదు. కొన్నిసార్లు 60,000 అడుగుల హైట్కి కూడా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా లాంగ్ ఎండ్యూరెన్స్ కాబట్టి ఎక్కువ కాలమే, 1 రోజు 2 రోజులు ఆకాశంలో అలా తిరుగుతూ ఉండగలదు. అంటే ఎక్కువ కాలమే ఉండగలిగే సత్తా దానికి ఉంది. అండ్ ప్రజెంట్ మనకి ఇండియా దగ్గర యుఎస్ఏకి సంబంధించి MQ-9 రీపర్ అనే డ్రోన్స్ ఉన్నాయండి. ఇవి హేల్ కేటగిరీకి సంబంధించినవి. అంటే ఇవి మనకి ఇంకా రాలేదు, ఎందుకంటే అక్టోబర్ 2024లోనే ఇండియా యుఎస్ఏ నియర్లీ $3.5 బిలియన్ డీల్ చేసుకున్నాయండి 31 MQ-9B రీపర్ డ్రోన్స్ని కొనడానికి అన్నమాట.
ఓకే, వీటినే మనం సీ గార్డియన్ డ్రోన్స్ అని కూడా పిలవచ్చు. సీ గార్డియన్. ఓకే, ఇవి మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటి యొక్క అవసరాల కోసం కూడా తీసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవి ఏ కేటగిరీకి సంబంధించినవి? హేల్ కేటగిరీ, హై ఆల్టిట్యూడ్, లాంగ్ ఎండ్యూరెన్స్. ఓకే, సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను డ్రోన్ టైప్స్ అనేవి ఎలా ఉంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు టాక్టికల్ డ్రోన్స్ అంటారండి. ఓకే, అంటే బ్యాటిల్ ఫీల్డ్ రికగ్నైజెన్స్ కోసం మనకి టాక్టికల్ డ్రోన్స్ ఉపయోగిస్తారు. ఓకే, అలాగే మినీ డ్రోన్స్ అంటే మనకి షార్ట్ రేంజ్ టాస్క్లు కండక్ట్ చేయడానికి లైట్ వెయిట్తో ఉండే డ్రోన్స్ ఉపయోగిస్తారు, మినీ డ్రోన్స్. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ డ్రోన్స్. అయితే ఇందులో మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది కమికాజే, అది లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఆర్ సూసైడ్ డ్రోన్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పాల్సింది ఇండియా మొన్న ఇప్పుడు ఇండియాలో అసలు ఎందుకు ఇది అవసరం, ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ప్రపంచం మొత్తం న్యూస్లో ఉన్న ఇండియాలో ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఓకే, ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేసిస్ కాదు, టెర్రరిస్ట్ బేసిస్ మీద దాడులు చేసింది. దేని సహాయంతో చేసిందంటే డ్రోన్ల సహాయంతో, ఫైటర్ జెట్ల సహాయంతో చేసిందండి. సో ఖచ్చితంగా ఇండియా అనౌన్స్ చేసింది కూడా, మేము డ్రోన్లని వాడాము అని చెప్పిందండి. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం నియర్లీ ఒక 5 టైప్స్ ఆఫ్ డ్రోన్స్ని మనకి ఇండియన్ ఆర్మీ, అదే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉపయోగించాయండి ఆపరేషన్ సింధూర్లో. ఒకటి స్కై స్ట్రైకర్ అండి, స్కై స్ట్రైకర్. ఓకే, ఇది అదానీ గ్రూప్కి సంబంధించిన ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ తయారు చేసిన ఒక డ్రోన్ అండి. ఓకే, అలాగే నాగాస్త్ర, తొలి పేరు మనకు ఆల్రెడీ వచ్చింది కూడా, నాగాస్త్ర 1. ఓకే, ఎవరు తయారు చేశారు? సోలార్ ఇండస్ట్రీస్, గుర్తుంది కదా, సోలార్ ఇండస్ట్రీస్ తయారు చేసింది. అదేవిధంగా JM1 అని చెప్పి ఒక డ్రోన్ ఉపయోగించారండి. JM1 అంటే జోహన్నెట్ టెక్నాలజీస్ అనే సంస్థ తయారు చేసిన ఒక డ్రోన్. అదేవిధంగా ALS-50, ఓకే, ఇది టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేసిన డ్రోన్ అనమాట. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తయారు చేసిన డ్రోన్. ఈ 4ని ఉపయోగించిందండి. అండ్ రిమెంబర్, ఈ 4 కూడా LM డ్రోన్సే. LM అంటే ఏంటి? లాయిటరింగ్ మ్యూనిషన్ డ్రోన్స్ ఆర్ సింప్లీ సూసైడ్ డ్రోన్స్ అండి, ఆర్ కమికాజే డ్రోన్స్. ఓకే, వీటితో పాటు కొన్ని పేర్లు చెప్పని ప్రోటోటైప్స్ని కూడా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించాయి. ఓకే, ఆ ప్రోటోటైపుల్లో కొన్ని బెంగళూరు బేస్డ్ ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన ప్రోటోటైప్స్ కూడా ఉన్నాయి. వాటిని అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందనమాట. ఓకే, సార్ ఎందుకు సార్ ఈ లాయిటరింగ్ మ్యూనిషన్ డ్రోన్స్ని ఉపయోగించింది అంటే వీటికి ఒక బెనిఫిట్ ఉందండి, చాలా పెద్ద బెనిఫిట్. మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించి కామెంట్ చేయండి అసలు ఏంటి బెనిఫిట్. నార్మల్ మిసైల్కి ఈ LM డ్రోన్కి, అదే సూసైడ్ డ్రోన్స్కి బెనిఫిట్ ఏంటి అంటే, ఒక మిసైల్ మనం వదిలేమనుకోండి, అది ఎప్పుడైతే మనం టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా దానికి టార్గెట్కి, అది క్రూయిజ్ మిసైల్ అయినా బాలిస్టిక్ మిసైల్ అయినా అలా కంట్రోల్గా అయినా అన్కంట్రోల్గా అయినా వెళ్ళి టార్గెట్ని రీచ్ అయిపోతుందండి. ఇంకా దానికి వెయిటింగ్లు ఏమి ఉండవు అనమాట ఇంకా. ఓకే, బట్ ఈ డ్రోన్స్తో బెనిఫిట్ ఏంటంటే ఇవి వెంటనే వెళ్ళి దాడి చేసేయడం కాదండి. వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇవి కొంత వెయిట్ చేస్తాయి, కొంత టైం వెయిట్ చేస్తాయి, ఒక ఆప్టిమల్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తాయి. ఆప్టిమల్ మూమెంట్ కోసం వెయిట్ చేసి అప్పుడు స్ట్రైక్ చేస్తాయి. సో అంటే అక్కడ డ్యామేజ్ ఎక్కువగా చేయొచ్చు మనం. అండ్ అవతల ఒకవేళ డిఫెన్స్ సిస్టమ్ ఉంటే దాని నుంచి బయటపడి, అంటే దాన్ని తట్టుకొని ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో ఇది కొన్ని రకాలుగా మంచిదేనండి. ఓకే, 100% ఈ LM డ్రోన్స్ అనేవి మామూలు మిసైల్స్ కంటే కూడా కొంచెం అడ్వాంటేజెస్గా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, మరి మనం ఎలా ఉంటే పాకిస్తాన్ ఊరుకుందండి. పాకిస్తాన్ కూడా ఈసారి డ్రోన్స్ వాడింది. మీరు చూసే ఉంటారు, కొంతమంది పాకిస్తాన్ ఎగతాళి చేశారు. ఏంటంటే మీరు టర్కీని ఎగతాళి చేశారనమాట. ఎందుకంటే టర్కీకి మనం హెల్ప్ చేసాం భూకంపం వచ్చినప్పుడు, అయినా కూడా వాళ్ళు మనకి మళ్ళీ అపోజిట్గా ప్రవర్తించారు. అయితే టర్కీకి సంబంధించి బేరాక్టర్ TB2 అని చెప్పి వాళ్ళు ఒక డ్రోన్స్ని సప్లై చేశారండి. బేరాక్టర్ TB2. ఓకే, ఇది ఒక మేల్ డ్రోన్ అనమాట. అదేవిధంగా చైనీస్ సంబంధించిన ఒక లూంగ్ 2 అని చెప్పి ఒక డ్రోన్ని కూడా వాళ్ళు ఉపయోగించారు పాకిస్తాన్ వాళ్ళు. అంటే ఇరువైపుల నుంచి డ్రోన్ అటాకులు జరిగాయి. ఓకే, వాళ్ళు మన మీద, మనం వాళ్ళ మీద, రెండు దగ్గర సేమ్ రష్యా ఉక్రెయిన్ యొక్క కేసు ఇక్కడ కూడా రిపీట్ అయింది, అది గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఇప్పుడు మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఫుల్ లిస్ట్ ఆఫ్ డ్రోన్స్ యూజ్డ్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఓకే, ఇది మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. ఒక డ్రోన్ పేరు లేకపోతే డ్రోన్ యొక్క డీటెయిల్స్ ఏవైనా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, మీకు తెలుసు డ్రోన్స్ని ఇండియా రకరకాల పర్పజెస్ కోసం యూజ్ చేస్తుంది. సర్వేలెన్స్ అండ్ రీకనైజెన్స్, టాక్టికల్ సపోర్ట్ ఇన్ కంబాట్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ కోసం, ఓకే, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ జామింగ్ కోసం, అలాగే హ్యూమానిటేరియన్ ఎయిడ్ కోసం, ఇలా అన్ని రకాలుగా కూడా మనకి యూజ్ చేస్తుందండి. అయితే ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఒక ఇండియన్ ఆర్మీ వాడుతున్న డ్రోన్స్ గురించి. ఒకటి ఐఏఐ హెరాన్. ఐఏఐ అంటే ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అండి. వాళ్ళు తయారు చేసిన హెరాన్ అనే డ్రోన్. ఓకే, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ అండి. ఇది ఒక మేల్ డ్రోన్, మీకు అర్థమవుతుంది. ఇది దేనికోసం వాడతారు? ఇంటెలిజెన్స్ కోసం, సర్వేలెన్స్ కోసం, రీకనైసెన్స్ ఆపరేషన్స్. ఐఎస్ఆర్ అనే పదం వచ్చింది కదా తొలి. ఓకే, ఐఎస్ఆర్ కోసం వీటిని వాడతారు. ఓకే, దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ 250 నుంచి 470 kgs వరకు పేలోడ్ని తీసుకెళ్ళగలదు. ఎండ్యూరెన్స్ అప్ టు 52 hours వరకు అలా గాల్లో ఉండగలదండి కిందకి దిగ్గుండా. 1000 నుంచి 3000 kilometers వరకు వెళ్ళగలదు. ఓకే, అండ్ ఇది ఒక అన్ఆర్మ్డ్ డ్రోన్ అండి. దీనికి ఆర్మ్స్ ఉండవు, ఎందుకంటే ఇది ఒక ఐఎస్ఆర్ డ్రోన్ అంతే. ఐఎస్ఆర్ అంటే ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రీకనైసెన్స్ డ్రోన్ అంతే. ఓకే, అండ్ దీన్ని ఇండియా మనకి డోక్లాం స్టాండ్ ఆఫ్ టైంలో వాడిందంట 2015లో అండి. 2017లో డోక్లాం స్టాండ్ ఆఫ్లో వాడింది. లడాఖ్లో 2020లో చైనాకి మనకి గొడవైనప్పుడు అక్కడ కూడా ఈ ఐఏఐ హెరాన్ అనే డ్రోన్స్ని ఉపయోగించింది. సో ఇది ఒకటి. ఓకే, తర్వాత కాస్ట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. రెండోది హెరాన్ టీపీ అండి. హెరాన్ టీపీ, దీన్నే మనం 8 అని చెప్పి కూడా పిలుస్తాం. ఇది ఒక సైలెంట్ ప్రిడేటర్ అండి. ఓకే, ఇది హేల్ టైప్ అండి, మేల్ టైప్ కాదు. మామూలుగా మనకి హెరాన్ అనేది, నార్మల్ హెరాన్ అనేది మేల్ టైప్ అంటే మీడియం ఆల్టిట్యూడ్, ఇది హై ఆల్టిట్యూడ్ అండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా ఖచ్చితంగా ఎవరు తయారు చేస్తారు? ఐఏఐఏ తయారు చేసింది. ఓకే, అండ్ ఇది కూడా ఒక ఐఎస్ఆర్ డ్రోనేనండి. ఓకే, అయితే ఇది కొంచెం 1000 kg వరకు పేలోడ్ని తీసుకెళ్ళగలదు. ఈవెన్ ఇంక్లూడింగ్ మిసైల్స్ని కూడా తీసుకెళ్ళగలదు. అది ఇంపార్టెంట్, మిసైల్స్ని కూడా తీసుకెళ్ళగలదు. ఓకే, సో దీనికి డివైజెస్ ఇవన్నీ ఇచ్చారు, మనకి ఇవన్నీ కూడా అవసరం లేదు. ఓకే, ఇది ఒక 30 hours కంటే కూడా ఎక్కువగా ఫ్లైట్ చేసే అవకాశం దీనికి ఉంది, ఇది కూడా చెప్తున్నాడు. రియల్ వరల్డ్లో దీన్ని ఎప్పుడైనా వాడింది అంటే ఇండియన్ గవర్నమెంట్ సెప్టెంబర్ 2023లో ఓకే, లష్కర్ తోయిబా ఎల్ఈటి వాళ్ళ యొక్క టెర్రరిస్టుల్ని వెనక్కి పంపించడానికి ఉపయోగించింది అని చెప్తున్నారండి. ఓకే, అలాగే ఇజ్రాయెల్ వీటిని హమాస్కి, హెజ్బొల్లాకి వాళ్ళకి వ్యతిరేకంగా వాడింది అని చెప్తున్నారు. ఓకే, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ డిఆర్డిఓకి సంబంధించిన రుస్తోమ్ ఇది ఇండియాలో ఇండిజినస్గా తయారు చేసిన ఒక గొప్ప ఆయుధం అండి, కరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే. ఓకే, అది ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ఇండియాస్ పుష్ టువర్డ్స్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ అండి. ఓకే, ఇది కూడా ఒక ఐఎస్ఆర్ డ్రోనే. ఇంటెలిజెన్స్ కోసం, సర్వేలెన్స్ కోసం, రీకనైసెన్స్ కోసం వాడతారు. బట్ తక్కువ కెపాసిటీ. ఓకే, 350 kgs మాత్రమే కెపాసిటీ ఉంది. ఓకే, 12 hours ఎండ్యూరెన్స్ కూడా తక్కువేనండి. ఓకే, చాలా తక్కువ అంటే ఇది అందుకే మేల్ కేటగిరీకి వీటి కిందకి రాదన్నమాట. లాంగ్ ఎండ్యూరెన్స్ కాదు, షార్ట్ ఎండ్యూరెన్స్ మాత్రమే. ఓకే, అలాగే రేంజ్ కూడా చాలా తక్కువ, 180 to 200 kilometers వరకు మాత్రమే వెళ్ళగలదు. అండ్ దీనికి కూడా మిసైల్స్ అటాచ్ చేస్తుంటాయి. అందులో మెయిన్ హెలీనా ఏజిటిఎం. ఓకే, ఇది మనకి ఏజిటిఎం తప్పుగా పడింది, ఏటీజీఎం హెలీనా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. మీకు తెలుసు హెలీనా అంటే హెలికాప్టర్ బేస్డ్ నాగ్ అంటారు కదా, మీకు అప్పుడు మిసైల్ పేరు ఎప్పుడో చూసుంటారు కదా. వీటితో పాటు లేజర్ గైడెడ్ రాకెట్లు కూడా దీనికి ఉంటాయి. ఓకే, ఇది ఇంతవరకు కంబాట్ సినారియాస్లో ఎక్కడ వాడలేదండి. రుస్తోమ్ 2ని వాడలేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత స్విచ్ డ్రోన్ ద హై ఆల్టిట్యూడ్ వర్క్ ఫోర్స్ అన్నాడు, అంటే ఎక్కువ ఎత్తులో పనిచేసే వర్క్ ఫోర్స్ అని చెప్పి పిలుస్తున్నాడండి. ఇది ఇండియన్ స్టార్టప్ కంపెనీ అయిన ఐడియా ఫోర్జ్ అనే సంస్థ తయారు చేసింది. ఒక లైట్ వెయిట్ డ్రోన్ అన్నమాట. ఓకే, అండ్ ఇది కూడా ఐఎస్ఆర్ కోసం, లాజిస్టిక్స్ కోసం ఉపయోగించగలిగే డ్రోన్ అండి. ఓకే, చాలా తక్కువ కెపాసిటీ, 6 kgs కెపాసిటీని మాత్రమే తీసుకెళ్ళగలదు. చూడండి చాలా చిన్నది, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా చిన్నది, ఒక స్పైడర్ లాగా వీటిలా కనిపిస్తుంది, అంటే చాలా చిన్నది. ఓకే, అండ్ ఎండ్యూరెన్స్ కూడా 2 hours మాత్రమే, ఎక్కువ టైము మనకు ఉండలేదు. రేంజ్ కూడా తక్కువే, 15 kilometers వరకు మాత్రమే వెళ్ళగలదు. అది కూడా హైట్ కూడా 1 kilometer హైట్ వరకు మాత్రమే వెళ్ళగలదు, అంతకు మించి వెళ్ళలేదండి.
ఓకే, అలాగే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ మనకి చూసుకుంటే 2020 చైనాతో స్టాండ్ ఆఫ్లో దీన్ని ఉపయోగించారు అని చెప్పి పిలుస్తున్నారు. ఎవరు తయారు చేసింది ఈ కంపెనీ ఏంటండి? ఐడియా ఫోర్జ్. ఓకే, డ్రోన్ పేరు స్విచ్ డ్రోన్స్ అండి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మీకు తొలి పేరు వచ్చింది కదా MQ-9 రీపర్. ఒకసారి పాస్ చేసుకుని ఆలోచించండి, ఇది ఏ టైప్లో మనం చెప్పామండి? ఇది ఒక హేల్ టైప్ అని చెప్పాం, గుర్తుందా? హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. సో MQ-9 రీపర్, దీన్ని హంటర్ కిల్లర్ అంటారండి. చూడడానికి ఎలా ఉందో చూడండి ఒకసారి, చాలా రోబస్ట్గా కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ అండి. తెలుసు మీకు, గుర్తుంది కదా, USA తయారు చేసింది. USAలో జనరల్ అటామిక్స్ అనే కంపెనీ దీన్ని తయారు చేస్తుంది అనమాట. ఓకే, అండ్ దీని పేలోడ్ చూసుకుంటే 1700 kg వరకు పట్టుకెళ్ళగలదు, చాలా ఎక్కువ. ఈవెన్ ఇంక్లూడింగ్ మిసైల్స్ అండ్ బాంబ్స్ని కూడా తీసుకెళ్ళగలదు. 27 గంటలు గాల్లో అలా ఉండగలదండి. ఓకే, సో పర్సిస్టెంట్గా సర్వేలెన్స్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. రేంజ్ కూడా తక్కువేం కాదు, 1850 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదండి. ఓకే, విత్ శాటిలైట్ కంట్రోల్, దీనికి శాటిలైట్ కంట్రోల్ కూడా ఉందండి. ఓకే, దీనివల్ల మనం గ్లోబల్ లెవెల్లో దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అంటే మన దగ్గర నుంచి లింక్ ఉండాల్సిన అవసరం లేదు, రేడియో కమ్యూనికేషన్ కానీ ఏదైనా కూడా డైరెక్ట్గా శాటిలైట్ కాబట్టి చాలా దూరం నుంచే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఎప్పటి నుంచో USA దీన్ని కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కోసం ఉపయోగిస్తూ ఉందండి. ఓకే, పర్టికులర్గా జనవరి 2020లో ఓకే ఇరానియన్ జనరల్ అయిన క్వాసిమ్ సోలేమానీని పిన్ పాయింట్ ఎయిర్ స్ట్రైక్తో అంటే అప్పుడు దించిందనమాట ఆయన్ని. సో అక్కడ మనకి ఇది ఫేమస్ అయిందన్నమాట బాగా, MQ-9 రీపర్ అండి. ఓకే, ఇండియా కూడా మనకి MQ-9 రీపర్ని ఎక్వైర్ చేసుకోవడం మొదలుపెట్టిందండి. తర్వాత నెక్స్ట్ స్వామ్ డ్రోన్స్ అండి. స్వామ్ డ్రోన్స్ అంటే మీకు తెలుసు, అంటే మల్టిపుల్ డ్రోన్స్ని ఒక గ్రూప్గా, ఒక కోఆర్డినేటెడ్ గ్రూప్గా పంపిస్తే అది స్వామ్ డ్రోన్స్ అండి. ఓకే, ఇవి ఇంకా ఫ్యూచర్ అనమాట, మనకి ఫ్యూచర్ ఆఫ్ కంబాట్ అనమాట. లైక్ ఎలాగైతే ఒక 100 మంది సైనికులు వెళ్ళి ఒకరి మీద పడిపోతే ఎలా ఉంటుందో, 100 డ్రోన్స్ వెళ్ళి ఒకరి మీద దాడి చేస్తే అలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిని వాడుకొని పనిచేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే అన్నింటినీ ఒకేసారి కోఆర్డినేట్ చేయాలంటే అంత ఈజీ కాదండి. ఓకే, అండ్ ఈ స్వామ్ డ్రోన్స్ మనకి బాగా ఫేమస్ అయింది ఎప్పుడు అంటే నగోర్నో కరాబక్ కాన్ఫ్లిక్ట్ అండి. అజర్బైజాన్కి ఆర్మేనియాకి మధ్య నగోర్నో కరాబక్ ప్రాంతం కోసం ఎప్పటి నుంచో గొడవ జరుగుతుంది కదా, ఆ గొడవల్లో మనకి ఈ స్వామ్ డ్రోన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేశారండి. ఇండియా ఈజ్ ఆల్సో డెవలపింగ్ ఇట్స్ స్వామ్ డ్రోన్ క్యాపబిలిటీస్ ఇన్ కొలాబరేషన్ విత్ న్యూ స్పేస్ రీసెర్చ్. ఓకే, బెంగళూరులో ఉన్న ఒక స్టార్టప్ కంపెనీ న్యూ స్పేస్ రీసెర్చ్ దాని సహాయంతో చేస్తుందండి. ఓకే, తర్వాత DRDO గటక్ ఇది ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా. ఓకే, ఇది ఒక స్టెల్త్ వారియర్ డ్రోన్ని తయారు చేస్తుంది, అండర్ డెవలప్మెంట్ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. టెస్టింగ్లు కూడా చాలా టెస్టులు జరిగాయి కూడానండి. ఓకే, ఆరా అంటే అటానమస్ అన్మాన్డ్ రీసెర్చ్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఓకే, ఇదేంటంటే ఇది ఒక స్టెల్త్ UCAV అండి, అంటే అన్మాన్డ్ కంబాట్ ఎయిర్ వెహికల్ అండి. ఓకే, ఇది అండర్ డెవలప్మెంట్లో ఉంది. ఇది కంప్లీట్ అయితే 1000 నుంచి 2000 kg పేలోడ్ని 5 నుంచి 6 గంటల వరకు కూడా ఎండ్యూరెన్స్తో తీసుకెళ్ళగలదు. రేంజ్ కూడా 2000 నుంచి 3000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదండి. ఓకే, ఆ తర్వాత త్రినేత్ర UAV అండి. ఇది ఒక మల్టీపర్పస్ UAV, మల్టీపర్పస్ అని చెప్తున్నారు చూడండి. దీన్ని బెల్ అనే సంస్థ తయారు చేసింది, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండి. ఓకే, దేనికోసం? టాక్టికల్ రీకనైజెన్స్ కోసం, ఇంటెలిజెంట్ మిషన్స్ కోసం దీన్ని తయారు చేసింది అనమాట. ఓకే, జస్ట్ దీని యొక్క పేలోడ్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే తక్కువ వెయిట్నే క్యారీ చేయగలుగుతుంది అనమాట. తర్వాత హార్పీ ద కమికాజే, పేరులో ఉంది కమికాజే డ్రోన్స్ మనకి తెలిసినవే కదా, సూసైడ్ బాంబ్స్. ఎవరు తయారు చేశారు? IAI. ఓకే, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసింది. ఇది ఒక ఫైర్ అండ్ ఫర్గట్ మిసైల్ అండి, మీకు తెలిసిందే కదా. మరి లాయిటర్ మ్యూనిషన్ అంటేనే ఫైర్ అండ్ ఫర్గట్, అక్కడికి వెళ్ళి అది తాను బ్లాస్ట్ చేసుకుని ఓకే అక్కడ డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇందులో 32 kg వార్ హెడ్ని పంపించవచ్చు అంటండి హార్పీలో. ఓకే, 500 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది వెళ్ళగలదు అనమాట. ఓకే, తర్వాత DRDOకి సంబంధించిన నేత్ర అండి. దీన్ని అర్బన్ స్కౌట్ అంటున్నారు. ఇది నార్మల్ డ్రోన్ లాగే ఉంది, మీకు పెద్దగా ఓకే డిఫరెన్స్ ఏమీ లేదండి. ఓకే, ఇది మనకి అర్బన్ సర్వేలెన్స్ కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం తయారు చేసిన ఒక డ్రోన్ మాత్రమే నేత్ర అనేది. ఓకే, అందుకే దీని పేలోడ్ కూడా తక్కువగానే ఉంటుంది, ఎండ్యూరెన్స్ అన్నీ తక్కువగానే ఉంటాయండి. ఓకే, దీన్ని 2013లో నార్త్ ఇండియన్ ఫ్లడ్స్ కోసం వాటి కోసం ఉపయోగించారంట, లేదా బద్రీనాథ్ కేదార్నాథ్లో సర్వైవ్ అంటే ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళ కోసం కానీ
ఇలాంటి వాటి టైంలో వీటిని ఉపయోగిస్తున్నారండి. ఓకే, తర్వాత సెర్చర్, ద రిలయబుల్ వర్క్ హార్స్ అంటున్నారు చూడండి, సెర్చర్. ఓకే, సెర్చర్ మార్క్ 2 ఇది కూడా ఐఏఐకి సంబంధించింది, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కి సంబంధించిందే. ఇది ఒక మేల్ డ్రోన్ అండి. ఓకే, దీన్ని కూడా ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తుంది. దేనికోసం అంటే సర్వేలెన్స్ కోసమే యూజ్ చేస్తుందండి సెర్చర్. ఓకే, దీని పేలోడ్ కూడా తక్కువే, 68 నుంచి 18 kgs, ఎండ్యూరెన్స్ కూడా 18 hours వరకు ఉంటుంది. రేంజ్ ఏమో 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఓకే, దీన్ని గజాలో లెబనాన్లో వాడిందంటండి ఇజ్రాయెల్. ఓకే, ఇండియా కూడా 2000 సంవత్సరం నుంచి బార్డర్ సర్వేలెన్స్ కోసం వీటిని ఉపయోగిస్తుందంట, సెర్చర్ డ్రోన్స్ని. ఓకే, అలాగే ఇంకొకటి ఈ రూస్టర్ అనే డ్రోన్ అండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ఇంపార్టెంట్. ద ఫ్రంట్ లైన్ మల్టీ టాస్కర్ అండి. ఓకే, రూస్టర్ అంటే మనకి ఇక్కడ రూస్టర్ని తయారు చేసింది రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ అనే సంస్థ తయారు చేసిందండి. ఓకే, ఈ రూస్టర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది డ్రోన్ లాగా ఎగరగలదు, అట్ ద సేమ్ టైం రోల్ అవుతూ వెళ్ళిపోగలదు. దీనికి 2 పక్కల 2 చక్రాలు ఉన్నాయి చూసారా, ఇటుపక్క. సో ఇది ల్యాండ్ మీద కూడా వెళ్ళగలదు అనమాట. డైరెక్ట్గా వర్టికల్ ల్యాండింగ్, వర్టికల్ టేక్ ఆఫ్ అన్ని జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ల్యాండ్ మీద కూడా అలా దొర్లుకుంటూ వెళ్ళిపోగలిగే క్యాపబిలిటీ ఉందండి రూస్టర్ అనే దానికి. ఎవరు తయారు చేశారో, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ. దీన్ని కూడా ఐఎస్ఆర్ కోసమే, ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ అండ్ రీకనైసెన్స్ కోసం తయారు చేశారండి. ఓకే, తర్వాత బ్లాక్ హార్నెట్, ద సైలెంట్ సెంటినల్ అంటున్నారు చూడండి, బ్లాక్ హార్నెట్. ఓకే, దీన్ని నార్వేకి సంబంధించిన ప్రాక్స్ డైనమిక్స్ అనే సంస్థ తయారు చేసిందండి బ్లాక్ హార్నెట్ అనే డ్రోన్ని. ఓకే, దీన్ని కూడా ఇండియన్ ఆర్మీ ఐఎస్ఆర్ పర్పజుల కోసం వాడుతుంది. ఓకే, రేంజ్ తక్కువే, 2 కిలోమీటర్ల రేంజ్తో మాత్రం ఉంటుంది. చిన్నది చూడండి, చేతిలో పట్టింది చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుందా, చేతిలో పట్టింది చాలా చిన్నది. ఓకే, ఎండ్యూరెన్స్ కూడా చాలా తక్కువ, కేవలం 16 సెంటీమీటర్లు ఉంటుందంటే అంతేనండి, 16 సెంటీమీటర్లు అంతే దాని పొడవు కూడాను. ఓకే, వెయిట్ కూడా 18 grams అంటున్నాండి, మరీ తక్కువ ఉంది, మేబీ అంతే అయి ఉండొచ్చు, చాలా తక్కువ వెయిట్ అండి. ఓకే, అలాగే నాగాస్త్ర మనకు వచ్చింది, సూసైడ్ డ్రోన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నాగాస్త్ర సోలార్ ఇండస్ట్రీస్ తయారు చేస్తుంది, ద విన్ పార్ట్నర్షిప్ విత్ జెడ్ మోషన్ అని చెప్పి మనం మాట్లాడాం. ఇది ఏంటండి, ఇది ఒక లాయిటరింగ్ మ్యూనిషన్ డ్రోన్ అండి. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్ని రకాల డ్రోన్స్ మనకి ఇండియాలో ప్రెజెంట్ వాడుకలో ఉన్నాయి. ఒకసారి పేర్లన్నీ మళ్ళీ గుర్తు లేకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రండి, క్లియర్గా పేర్లన్నీ కూడా గుర్తుండాలండి. అవి ఎందుకోసం, ఏ పర్పస్ కోసం వాడుతున్నారనేది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఇన్ని రకాల డ్రోన్స్ని ఇండియా వాడుతుంది. సో ప్రెజెంటే మనకి డ్రోన్స్ ఇన్ వార్ఫేర్ అనేది అలా పెరిగిపోతూ వస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఈ డ్రోన్ వార్ఫేర్ ఏదైతే ఉందో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయండి. ఓకే, అడ్వాంటేజెస్ ఏంటి, లైక్ కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ తగ్గుతుందన్నమాట. ఓకే, అంటే మాన్యువల్గా, అంటే ఇప్పుడు మనుషులు డైరెక్ట్గా వెళ్ళారనుకోండి, మనుషులు చనిపోయే అవకాశం ఉంది. సో హ్యూమన్ లాస్ని కూడా తగ్గిస్తుందండి. అలాగే రిస్క్ తగ్గించే ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా మనుషులు వెళ్తే రిస్క్ ఎక్కువ. పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఒకవేళ దాన్ని బ్లాస్ట్ చేసిస్తే పైలట్ చనిపోవచ్చు. సో రిస్క్ ఎక్కువ. ఓకే, బట్ ఇక్కడ రిస్క్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే పర్సిస్టెంట్ సర్వేలెన్స్ని అందించే అవకాశం ఉందండి. అంటే కంటిన్యూస్గా రియల్ టైంలో సర్వేలెన్స్ చేయడానికి కూడా మనకి డ్రోన్స్ హెల్ప్ అవుతాయి. అదేవిధంగా ప్రెసిషన్ కూడా చాలా ఎక్కువ అండి డ్రోన్స్, మిగతా వాటితో కంపేర్ చేస్తే ప్రెసిషన్ ఎక్కువ. సో అవి అడ్వాంటేజెస్. అయితే అడ్వాంటేజ్తో పాటు మరి ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా, ఛాలెంజెస్ లేకుండా ఏది ఉండదు. సో ఛాలెంజెస్ ఏంటి సార్ అంటే, సివిలియన్ రిస్క్స్ చాలా ఎక్కువ అండి. అంటే మిలిటరీలో మనం వాడుతున్నాం ఓకే, కానీ దానివల్ల సివిలియన్స్కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఓకే, అండ్ లీగల్గా కొన్ని ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉందండి. ఓకే, లేదంటే ఈ డ్రోన్స్ యొక్క మిస్యూజ్ కూడా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత డ్రోన్స్, కొన్ని డ్రోన్స్ రిమోట్ కంట్రోల్ ఇలా ఉన్నాయి. అలాంటి టైంలో మనకి సైబర్ వల్నరబిలిటీస్ చాలా ఎక్కువ అండి. అంటే వాటిని సైబర్లో ఒక హ్యాక్ చేసేసామంటే ఆటోమేటిక్గా ఇంకా ఆ డ్రోన్స్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అవి హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, హ్యాక్ అవ్వడం కానీ, లేదా వాళ్ళు జామ్ చేయొచ్చు. జామర్స్ ఆన్ చేస్తే మనకి ఇంకా డ్రోన్ మన నుంచి కంట్రోల్లో కోల్పోయే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఉన్నాయి. ఓకే, దీంతో పాటు ఇవి అటానమస్ సిస్టమ్స్ అవ్వడం వల్ల, వాటికి అవి పనిచేసే అవకాశం ఉండడం వలన దానికి సంబంధించిన రిస్కులు ఎలాగో ఉంటాయండి 100%. ఓకే, సో డ్రోన్ వల్ల ఖచ్చితంగా మనకి ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, ఛాలెంజెస్ కూడా ఉంటాయి. బట్ ఆ ఛాలెంజెస్ని కూడా మనం కొన్ని సొల్యూషన్స్ని వాడుకొని అధిగమించే అవకాశం అయితే ఉంది.
ఓకే, సో ఇది డ్రోన్స్ గురించి అండి. అండ్ డ్రోన్స్లో మనకి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ఏంటంటే ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సింది ఎప్పుడైనా సరే స్వామ్ టాక్టిక్స్ గురించి చదువుకున్నాను. స్వామ్ టాక్టిక్స్ అంటే ఏంటి, ఎక్కువ డ్రోన్స్ని ఒకేసారి డిప్లాయ్ చేయడం. అది చైనా డ్రోన్ మదర్షిప్ అన్నాను కదా, మీరే చదవండి, నేను చెప్పడం లేదు. డ్రోన్ మదర్షిప్ గురించి మీరే చెప్పండి అన్న. ఓకే, సో ఇది ఇంతవరకు డ్రోన్స్కి సంబంధించిన విషయం అండి. అయితే ఇండియాలో డ్రోన్స్ గురించి వచ్చేటప్పటికి ఇండియాలో మనకి 2021లోనే డ్రోన్ పాలసీని తీసుకొచ్చారు. ఆ డ్రోన్ పాలసీ ద్వారా మొత్తం ఇండియాలో డ్రోన్ మార్కెట్ అంతా కూడా రెగ్యులేట్ అవుతుంది. దానికి సంబంధించి డ్రోన్స్కి సంబంధించి కొన్ని ఎయిర్ స్పేస్ని కూడా డిమార్కేట్ చేయడం జరిగింది. లైక్ రెడ్ జోన్, గ్రీన్ జోన్ అని చెప్పి జోన్స్ని కూడా డిమార్కేట్ చేశారనమాట. సో ఇవన్నీ ఒక్కసారి చూసుకుంటారు. ఓకే, అంటే ఇండియా కూడా డ్రోన్స్లో ముందుకెళ్దామని ట్రై చేస్తుంది. ఇది క్లియర్ మనకి. ఓకే, సో ఇది డ్రోన్స్ ఇన్ వార్ఫేర్ అండి. ఇంకా అనాలిసిస్ మీకు సరిపోతుంది చాలా వరకు కూడాను. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ పాస్ చేసుకుని ఒక్కసారి ఈ ఆర్టికల్ని చదవండి. ఓకే, ఇండియాలో డ్రోన్ బిజినెస్ పెరుగుతుంది, రైజింగ్ ఇండిజినస్ ఇండస్ట్రీ, ద బిజినెస్ ఆఫ్ డ్రోన్ పవర్. ఓకే, పాస్ చేసుకుని చదవండి అంతే.